ఏలూరు జిల్లా చింతలపూడి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పీతల సుజాత గారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన బుర్ల దేవిప్రియ గారి మీద 15,164 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ చింతలపూడి సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నమట్ల రకడ ఎలిజా గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన మేక ఈశ్వరయ్య గారి మీద, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కర్ర రాజారావు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 36,175 ఓట్ల మెజారిటీతో ఈ చింతలపూడి సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్టయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి సొంగ రోషన్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి కంబం విజయరాజ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలి అని అంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలిన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిసి చూసుకున్నట్లయితే సుమారు 91,000 పైచిలకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ వైసీపీకి 1,15,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 24,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారేమో అనిపిస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవారిది అంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ చింతలపూడి సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసేది నూతన అభ్యర్థులు కావడం వల్ల ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుంది. కానీ ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గం కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.